హాయ్ అండి, నేను మీ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తణుకు అఫీషియల్. వీడియో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బాగా ట్రాఫిక్లో ఉండడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. సో కొంతమంది మహానుభావులు ఏమన్నారంటే, ఏం తినాలనుకుంటే తినే, దీనికోసం 100 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు, ఏం తినాలనుకుంటే తినే అంతే లెక్క అని బల్లగుద్ది చెప్పారు. కాబట్టి మనం ఇక్కడ రాయదుర్గం మెట్రో స్టేషన్ పక్కన గొట్టిపాటి మిలిటరీ హోటల్ దగ్గరకు వచ్చాము. మా బాలయ్య బాబు గారు ఇక్కడ కనపడతా ఉంటారు, చూసారా? ఇక్కడ ఒక్కసారి హైఫై ఇచ్చుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని నేను కూడా సరదాగా కిచెన్లో వంటలు అక్కడ విశేషాలన్నీ తెలుసుకుందాం. వచ్చేసేయండి, రండి నాతో పాటు వచ్చేసేయండి, లేట్ చేయొద్దు. చిన్న ఇసుక వస్తుంది, ఇక్కడ ఏదైనా బజ్జీలు వేసినా సరే, లేకపోతే ఇంకేదైనా హోటల్లో మామూలుగా కూర్చొని ఉంటుంది. సో చాలా కేర్ తీసుకుంటున్నాను. ఎక్కడికక్కడికి ఇంట్లో ఉన్నట్టు ఏంటి లాలీపాప్ మాకు. ఎందుకంటే మనం కూడా అన్ని రన్నింగ్లో ఉన్నాయి, సో నీట్గా ఉంటాయి. అన్ని ఐటమ్స్ సో ఒకటండి, హోటల్ బయట బాగుండడం కాదు, లోపల కూడా బాగుండాలి. ఏ హోటల్ అయినా సరే, ఎంత పెద్ద రెస్టారెంట్ అయినా సరే, లోపల బాగుంటే తినాలనిపిస్తుంది. సో అందరూ లోపల రావాలి, ఎందుకంటే పర్మిషన్ ఉండదు. మ్యాక్సిమం చెప్పాలంటే నో పర్మిషన్ బోర్డు మీద రాస్తారు. సో మీరు ఫస్ట్ లోపల తీసుకోండి. హోటల్ లోపల తీసుకున్నాక అసలు మా నీట్నెస్ చూడండి, మా ఫుడ్ ఐటమ్స్ చూడండి. అంటే కలర్స్ లేకుండా ఎక్కడికి అంటే పౌడర్స్ అవి ఉంటాయి కదా, అవి ఏమి లేకుండా నీట్గా చాలా కడగడం కూడా చాలా బాగుంది. చెప్పాలంటే స్పెషల్ ఐటమ్స్ ఏంటనేది ఇప్పుడు నేను మెనూ ఆర్డర్ పెట్టి ఎలా ఉంది, తిన్నాక ఎలా ఉంది ఏంటి అనేది ప్రతి ఐటమ్ చెప్తా. సో తర్వాత మీరు వచ్చి కంపల్సరిగా ఇక్కడ విజిట్ చేయండి. ఎందుకంటే ఫుడ్ ఐటమ్ అంటే బాలకృష్ణ గారు స్టైల్ ఏదైతే ఉంటుందో హోటల్లో కూడా అదే స్టైల్ ఉందన్నమాట చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి ఐటమ్ చిన్నపిల్లలకి క్రిస్పీగా కొన్ని ఐటమ్స్, వెజ్ ఐటమ్స్, స్నాక్స్ ఇవన్నీ తినాలనిపిస్తుంది కదా. సో అదైతే మాత్రం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే నేను అందుకు తిన్నా, హోటల్ రాలేదు చెప్పాలంటే, నేను ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఈ రోజు లైవ్ లో మీ అందరి సమక్షంలో మీరు చూస్తే ఎలా ఉండేది చూస్తారు. రైట్ వెళ్దాం. సో నేను ఏ ఐటమ్ చేస్తానంటే చికెన్ అని తీసుకుని ఐటమ్ చేస్తాను. గుంటూరు కారం ఏం చేసింది అయితే మాత్రం గుంటూరు కారం అండి. ఈ గుంటూరు కారం లైట్ అన్ని వీడియోస్లో అమృతం అన్నగానే చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. సో దీనికి కొంచెం ఆనియన్స్ యాడ్ చేద్దాం. వేసి లైట్గా ఆ ఫ్లేవర్ ఆనియన్స్ తగలకపోతే అది సెట్ అవ్వదు చెప్పాలంటే. అది గుంటూరు కారం, ఇది నెల్లూరు వారి కారం. ముందు టేస్ట్ చేద్దాం. బాగుంది, చిన్నపిల్లలు బాగా నచ్చుంది చెప్పాలంటే. సో నాకైతే మాత్రం ఇంకా ఐటమ్స్ వస్తాయి ఇప్పుడు. ఇద్దరు కొట్టేస్తున్నారండి. నాన్ వెజ్ అయితే మాత్రం అసలు ఒక రేంజ్లో ఉంది. సో వెజ్ ఐటమ్ పన్నీర్ టిక్కా తిరిపోయింది. కానీ గొప్ప విషయం ఏంటంటే అసలు డెకరేషన్ చూడండి, ఫ్రూట్స్ తోటి టమాటోతో ఫ్లవర్ తీసుకొచ్చి అంత ఓపికగా కట్ చేశారంటే నిజంగా ఫుడ్ ఇంకా ఎంత ఓపికగా ఎంత నీట్గా చేస్తున్నారు. అసలు ముందు నేను టేస్ట్ చేయాలి అర్జెంటుగా. ఎందుకంటే ఈ టేస్ట్లు ఎక్కడో కానీ రావండి. ఎందుకంటే చూడడానికి హంగుగా ఉంటాయి కొన్ని ఐటమ్స్, కొన్ని తింటే కూడా రుచిగా ఉంటాయి, కొన్ని హోటల్స్ ఉంటాయి. నాకు తెలిసి పిల్లలు అయితే మాత్రం వీక్లీ వన్స్ అండి ఒకసారి వచ్చేస్తారు. సో ఇది మాత్రం లైట్గా అందులో తీసుకుని బాబా చాలా బ్రహ్మాండంగా ఉంది చెప్పాలండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇవన్నీ తినాలండి నేను, ఎందుకంటే ఇవన్నీ తినేసినా కూడా ఎమ్మటే అంటే మనకి టైట్గా పొట్టంత బరువు ఉంటుంది కొంటున్నాం, గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది చాలామంది కొంటున్నాం. అది ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్నట్టు నీట్గా ఉంది. సో ఐటమ్స్ అయితే మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇలాగే మెయింటైన్ చేస్తే
బ్రాండ్, అది బాలయ్య బాబు బ్రాండ్ అయిపోతుంది అనమాట. మిలిటరీ హోటల్ మొత్తం బ్రాండ్ అయిపోతుంది. ఇది కావాలని నాకు నచ్చాను, ఎప్పటి నుంచి వద్దాం అనుకున్నా, వచ్చి టేస్ట్ చేయాలి అని. సో ఈరోజు అయిందనమాట. సో ఈ ఐటెం కూడా చేయాలి, ఒకసారి టేస్ట్ చేద్దాం. చెంగు బెల్లే ఉన్నది. ఇది ఐటెం నేను చెప్పను, ఎందుకంటే మమ్మల్ని దొరుకుతారు ఐటెం చాలా కాలిపోతుంది. అబ్బా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని చెప్పిన 2 minutesలో ఆర్డర్ వచ్చేస్తుంది ఇక్కడికి. సో అది నేను కాదు, ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ ఫుడ్ తింటున్నారు. ఐటమ్స్ కూడా చూడండి ఎన్నో ఉన్నాయి, మామూలుగా లేవు. సో ఫుడ్ ఐటమ్ స్పైసీగా కానీ నార్మల్గా కానీ మనం చెప్పి చేయించుకుంటే చాలా చక్కగా ఉందండి చెప్పాలంటే. నాకైతే బాగా నచ్చింది. అంటే ప్రమోషన్స్ అంటే బాగా లేకపోయినా సరే బాగుందని చాలామంది అనొచ్చు. సో జెన్యూన్గా చెప్తున్నా అయిపోయింది. వస్తూనే ఉన్నాయండి. ప్లేట్ ఏంటి ఎంత ఉంది, కన్సమేట్ ఎంత ఉంది అంటారు కదా, అలాగా నా టేబుల్ ఎంత ఉంది ఇక్కడ. సో వెజ్ నాన్ వెజ్ నేను పడేస్తున్నాను, కానీ డెకరేషన్ బాగా వేసి బాలయ్య బాబు గుర్తు రావాలా, ఎక్కడ తగ్గట్లా. ఇంకొక ఐటెం ఆర్డర్ చేశాను, వచ్చేస్తే బాగుంటుంది. వస్తుంది ఓ జల్దీ పెట్టుకోవచ్చు. నిండుగా ఉంది, ఈ మాత్రం ఉండాలి. మటన్ కానీ అండి ఏ మాట కామాట చెప్పుకోవాలి. కానీ ఫుడ్ ఇన్ని తిన్నా కూడా ఏదో కొంచెం ఏం తినలేక మేము చూస్తున్నారుగా, మేము తింటూనే ఉన్నాం. సో వెళ్తానే ఉంది ఫుడ్ అంతా. సో ఒకటి చాలా నీట్గా ఉంది ఫుడ్. ఇది చిట్టుముచ్చాల రైస్ తోటి చికెన్ బిర్యానీ, పలావ్, అలాగే మటన్ పలావ్. అలాగే తెల్లవారుజామున మనకి అంటే ఏ హోటల్స్ అయినా 4 గంటలకి 5 గంటలకు స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడైతే మాత్రం మనకి రాయదుర్గం అండి, అంటే మనకి హైటెక్ సిటీ దగ్గర నుంచి లాస్ట్ డెడ్ ఎండ్ రాయదుర్గం మెట్రో స్టేషన్ పక్కనే మన బాలయ్య బాబు గారు కనబడతారు ఇలా చేయలేపి రెండే ఎలా ఉన్నారు అని చెప్పేసి. సో అక్కడికి వచ్చేస్తే 7 కల్లా మనకి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే చికెన్, మటన్ అండ్ ఫ్రాన్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ టిఫిన్తో అంటే దోశతో కానీ ఇడ్లీతో కానీ ఏదైనా సరే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ మీరు ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి. నేను రేపు వస్తాను మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి. సో మీరు అడ్రస్ కోసం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో డెడ్లైన్కి వచ్చేస్తే మన బాగా కనపడతారు. ఇప్పుడు మనం మామూలుగా స్టైల్గా స్పూన్ తోటి యూ హ్యావ్ లంచ్ ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు. బాలయ్య సినిమాలో ఇడ్లీలో సాంబార్ పిసికి తింటాడు కదా, మనకు కూడా ఈ ముత్యాల రైస్లో ఈ గ్రేవీ కలుపుకు తింటేనే దాని అసలు టేస్ట్ అనమాట. ముత్యాల రైస్ అంటే బాగా పొద్దునగా ఉడకడం కాకుండా మెత్తగా మనకి ఎంత కావాలో అంతే బాయిల్డ్ అయిందనమాట. బాగుంది. లాస్ట్ నా సోడా తాగేస్తాం. బాగుంది, ఫుడ్ అంతా బాగుంది. కానీ మనం కాకుండా ఇంకా తినేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే బాగుంటుందన్నా లేట్ పట్టి వెళ్ళిపోతాం. తినేవాళ్ళు అడుగు చాలా బాగుంది యాక్చువల్లీ నిజంగా. ఐటమ్స్ ఏం బాగుంది. చిట్టి ముత్యాలు ఇక్కడ కొంచెం ఫేమస్ కాబట్టి మేము ట్రై చేసాం. అవునా, తినండి, తిన్నాము, మళ్ళీ ఇది కూడా తింటున్నాము. చాలా బాగుంది యాక్చువల్లీ. బాగుంది. ఎలా బాగుందా?
ఏంటది ఫుడ్ వెజ్ నాన్ వెజ్ ఎలా ఉంది లింగమల్లి ఇక్కడే ఇక్కడ రావడం ఇక్కడ చాలా బాగుంటుంది టేస్ట్ ఎవరైనా చెప్పారా చెప్పారు మా ఫ్రెండ్స్ వచ్చారు ఫ్యామిలీ కూడా వచ్చారు ఇది జున్ను చాలా బాగుంది ఆల్రెడీ హాఫ్ తినేసాను కూడా ట్రై చేయొచ్చు మీరు మేము ఫీల్ అవ్వం తీసుకెళ్ళిపోండి ఇంటికి స్పైసీగా ఉంది కదా స్పైసీగా కారం మాత్రం మంచిగా ఉంది. గుడ్డు కారం మంచిగా ఎట్లుందండి నీట్గా ఉంది. గుడ్డుగారా తెలంగాణ ఫ్లేవర్ వస్తుంది మీరు అంటే మేము చికెన్ స్టార్టర్స్ చికెన్ తందూరి అండ్ చికెన్ కాంబో తిన్నాం మటన్ కాంబో చికెన్ కాంబో తిన్నాం నాటుకోడి చాలా బాగుంటాయి వెజ్ ఐటమ్స్ ట్రై చేస్తాను చాలా బాగుంది చికెన్ ఐటమ్ బాగుంది జై బాలయ్య జై జై బాలయ్య బాలయ్య వైబ్స్ వస్తున్నాయి మరి జై బాలయ్య చిన్నలో కూడా జై బాలయ్య అంటే మీరు కెమెరా ఉందని చెప్పేసి సూపర్ అంటారా నిజంగా లేదు లేదు తింటుంటేనే మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది తినడానికి. అంటే ఇది పబ్లిక్ అంటే మీకు ఫ్రెండ్స్ చెప్తే వచ్చారు ట్రై చేద్దామని వచ్చాను లింగంపల్లిలో చాలా బాగుంటున్నాయి ఇక్కడ ఫేమస్ ఇదని ఫ్రెండ్స్ చెప్పారు కదా చాలా బాగుంది బాగుందని చాలా రోజుల నుంచి అంటారు అలాగే తినేది తప్ప తింటే చాలా బాగుంది. అది మొత్తానికి అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది ఫుడ్ తిన్నాక మరి బాలయ్య బాబు అంటే మ్యాన్స్ నౌస్ అంటే బాలయ్య బాబు సో నా దగ్గర మ్యాన్స్ నౌస్ లేదు ఇదే మ్యాన్స్ నౌస్ అనమాట కొట్టి బాబాయ్ మా స్టైల్లో కొడితే పొంగాలి అలాగా బాబా జీరా షాట్ ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఎన్ని ఫుడ్స్ తిన్నాను కానీ ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ కలర్స్ పామ్ ఆయిల్ ఇలాంటి ఏం వాడరండి సో అందుకే ఇంకా ఫ్రీగా ఉన్నాను చెప్పాలండి లేదంటే ఈ పాటికి నడవలేని ఎక్కి టైట్ అయిపోతుంది సో దానికి తగ్గట్టుగా ఇది మంచి టేస్ట్గా ఉంది జున్ను సోడా దాకా తినచ్చో లేదో తినేస్తున్నాను చాలా బాగుంది సో బిజినెస్ బాగుంది బాగా చేస్తున్నారు అంటే ఇంకొకటి అంటే బాగా చెప్పాల్సింది విపరీతమైన రేట్ ఉంటాయి సో జెన్యున్గా ఉన్నాయి ఫుడ్కి ఎంతవరకు పార్టీ ఎంతమంది లింగంపల్లి నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాము అంటే సో ఆ ఫుడ్ లవర్స్కి వాళ్ళకి ఫుడ్ ఎక్కడ ఉన్నా సార్ మనకి ఒక ఫుడ్ పాపులర్ అయ్యింది ఫుడ్ బాగుంది టాక్ వచ్చిందంటే కేరళ నుంచి కూడా వస్తుంది తమిళనాడు కూడా వస్తుంది క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గట్లే ఒక ఆయిల్స్ అయితే నేను చూశాను కదా చాలా బాగుంది చాలా బాగా జున్ను అయితే మాత్రం చాలా బాగుంటుంది నేచురల్గా ఉంటుంది కదా సో మీరు కూడా తొందరగా ఎప్పుడు అంటే సండే ఖాళీ చూసుకుంటుందా జాబ్ ఉన్న వాళ్ళు అయితే సండే వస్తారు సో ఎవరికి వాళ్ళు తినాలనుకుంటే వచ్చేయాలనుకుంటే కనుక రాయదుర్గం మెట్రో స్టేషన్ పక్కనే మన బాలయ్య బాబు గారు ఉంటారు అక్కడికి వచ్చేస్తే మీరు ఎక్కడ మీకు బోర్డు కనపడుతుంది ఆల్రెడీ మెట్రో స్టేషన్ పైనుంచే కనపడుతుంటుంది సో వచ్చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ్ తణుకు అఫీషియల్ అందరికీ థ్యాంక్ యూ